రెండో వాళ్ళు అలా పోయి ఉండదక్క జాగ్రత్త నిండా వసి పెట్టు నాలుగనిగా అట్నే పెట్టి బియ్యం తీసి డబ్బులు పోయి డబ్బులు బియ్యం నచ్చిందా? తెచ్చినా పెట్టేసినారు. అక్కడికి పెట్టి మళ్ళీ అక్కడ కూడా పెడతారు. కార్ కియా పసుపు నేను పెట్టుకోమని మొక్కం చూడు ముఖం కాలు కడగనే కాలు కడగనే కాలు అది ఒక బట్ట ఇర్రా ఇంకింత రావు పసుపు పెట్టు పుల్లల పసుపు కాళ్ళకు పెట్టు ఈడబెట్టి ముందుగా బొట్టు పెట్టి చెప్తా పసుపు చాలు కాళ్ళ రెండు కాళ్ళ కూడా అది దీంతో పట్టుకొని వేసేసి అట్లా మూతి కలుతుంది పట్టుకో ఎనిమిది పోయాను చైతన్ జిల్కరి కోటర్ కూడా పోయి ఆ కోటర్ మూత బుడ్డోడు ఉండే తీసుకురా నాని తొందరగా అందరు ఉండాలి. ఇప్పుడేమో దా మొక్కని అందరు మొక్కని మొక్క సిరిసా ఇట్రా బయట పోయింది తొలకరాని ఇంకోనారా నేనున్నాను మనం మొక్కుదాం ఏం కాదు కావాలి పట్టుకొని మొక్కొస్తా ఉన్నా ఇవి పట్టుకో ఇగో మీరు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళంటే నాన్న తీసుకురాలి. తలకాయ ఇష్ట కాదు
ఈయన తెలిసింది కొట్టుకుంటూ ఆగం చేస్తాడు. ఆనందం ఏం చేస్తాం ఆడ పోయొచ్చు మొత్తం మనది ఏం కాదు. అది అర్జంత ఉప్పేసి ఆ తాంబల మీద బేషన్ బేషన్ తావాల బేషన్ సరిపోతుంది వద్దే అదేనా సార్ తక్కువ వేరు ఉప్పు తక్కువ వేరు మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఏం కాదు అది ఏమవుతుంది మేక పెద్దది. చాలు చాలరా నువ్వు కూడా తెలిసినవి కూడా తెలుసా తెలుసా కడలకాయ పెట్టినారు అప్పుడు మనకి ఇస్తారా నెలకు 1,00,000 వస్తాయండి. ఆయన కాకొచ్చింది పెద్దమ్మా కాకొచ్చింది. ఎన్ని రోజులైనా అసలు కాకులు అనిపిస్తున్నాయా? అది కాకి రూపంలో వచ్చి చూసిపోతారు అన్నమాట ఇట్లా. ఇక అట్లా అన్నది అమ్మాని కరవైన పడేసి పెద్దమ్మా ఖరాబ్ అలవిట అవి చాలా ఇంకా కొంచెం పెద్ద ఇంకొంచెం అన్ని రకాలు మెడయ్యలే మెడయ్యమంత ఉలవకాయ గుండకాయ కార్జం ఇంకా పక్కటెనక బొక్కలు తలకాయ మెడ అయిపోతున్నాయి. ఓ నాన్న ఇయ్యాలి ఏం రాస్తున్నావు రా స్కూల్ పోమంటే ఏమడుతున్నా ఏమడుతున్నా ఈ ఆకు మీదకి ఎప్పుడు చేస్తాం చాలా ఇదేంటి ఎగ్ బోండా బోండా ఎగ్ బోండా బోండా ఇడ్లీ ఇడ్లీ ఎగ్ చపాతీ చపాతీలు వేరే దాంట్లో పెట్టి తీసేది పెడతాను గై తీసాడు అన్నం కూడా సపరేటేనా అత్త మీద అన్నం బగారన్న కొడతారా నార్మల్ అన్నం పెద్దలకి నార్మలేనా నార్మల్ అంటారా పెద్దలు పెట్టేటప్పుడు నార్మల్ పెడతారట బగారన్నం ఉండదు గుర్తులేదు పెట్టినప్పుడు టేస్ట్ మనం పండుగలప్పుడు పెట్టుకోవచ్చు పండుగలప్పుడు పెట్టుకోవచ్చు అట నార్మల్ అయితే బయట వస్తాయి. అని కూడా తెలుసా జ్యోతి కాకొచ్చి ఆలోచన తెలుసా
కాకులు అసలు ఉన్నాయి కదా లేవు. అవును అంటే పైన అమ్మకు ఆకలి అవుతున్నట్టుంది కానీ ఇవి అయినాక ఇస్తా. పైన తమ్ముడు ఆకులు పెట్టేసి పైన పెట్టరా వాళ్ళు. అవును ఓ, మెల్లగా. మెల్ల జ్యోతి మెల్ల. అది చిత్తుతుంది ఇది ఇడు. అదే అందుకని జర దూరం ఉండదు. వడ్ల మీద ఒకరోజు చిత్తుందంటే ఆగమైంది. ఇది కూడా తీయాలా? తీసి 1000 రూపాయలా? రాజానుగా కొట్టేసి శేఖర్ రాజన్న చెప్పినవా? చేసిన పోయి ఏంటి దేనికోసం అమ్మ ఈరోజు అమ్మకి ఇష్టమైన ప్రతి ఒక్క ఐటమ్ పెట్టుకున్నాడు పంతులు. అంటే స్వీట్ కాడికి వెళ్ళి మిక్చర్ కాడికి వెళ్ళి ఎనీవనా మొచ్చూరు లడ్డు దాల్మూడి మిక్చర్ రెండే కదా. ఇంకా బయట ఏం లేదు అమ్మ. మిక్సర్ ఉన్నది. దోశ వేద్దామా? చెప్దాం ఏమో అన్ని పెడదామన్నా. దోశ కూడా ఓ దోశ కూడా రాజన్ చెప్తాం. వాళ్ళు కానీ తొందర రమ్మని వాళ్ళని. ఇవి బంద్ చేయాలానే? అవి బంద్ చేసి అదేం పెట్టింది వెండి లేదు. వాటర్ పెద్ద ఇగో పెద్దల కాడికి ఆడ కింద పెట్టేసి మూత పెడతారా అట్లా ఉంటుందా? తీసుకురా మూత. ఇంకొంచెం 30 ఇవి మళ్ళీ కాలేదు. ఇక్కడ మూతలేడున్నా ఇవేనా? అయ్యో జ్యోతి ఎంత జాగ్రత్త మరి తీసేటప్పుడు. అలాగే పోయింది. సో ఇదైతే ఎర్లీ టిఫిన్ కోసం అయితే వేడి వేడి ఉప్మా వచ్చారు. నైట్ మిగిలిన రైస్ అయితే పులిహోర వేసారు. ఎందుకంటే అప్పట్లో బాగారు కాబట్టి పోతులు తీసుకొని పోతారు అటు. అందరికి సరిపోతాం మన అందరికి. ఇది అజ్జాలనా ఇక మంచిగా తింటారు ఎవరు. కిరా తినరా ఆకలిగా అవుతున్నాడు దానికి. తినబెట్టింది తినబెట్టింది ఆల్రెడీ. సరే వద్దు ఎంతకు వచ్చింది పని. మీరు అన్నీ అయిపోయినాయి. ఆకు మీద మొత్తం అయిపోయినా. ఇప్పుడు ఏం పెట్టినాం గడపరా ఆడుంది. షెడ్లో ఉంది కానీ ఇంకోటి పెద్ద పొయ్యి తీయవా? గనియాడ పెట్టాను. గని వచ్చిందా? అరే ఆ రూమ్ లో పెట్టినాం కదా సార్ గడ్డపర. సత్యం ఏంటో చూడు దేనికనా ఇక నువ్వు మరి ఓకే ఓకే ఏమైంది? నువ్వు పెద్ద పొయ్యి తీసినావు అనుకో బియ్యం పెట్టేస్తా. మటన్ వేస్తా. నల్లకి రక్తం పెట్టు. మటన్ దీని మీద పెడితే అయిపోతుంది కదా. పెద్ద పొయ్యి మీద పెద్ద పొయ్యి అన్నం అయిపోతే ఇంకా దాని మీద వేరే ఏమైనా వేసుకోవచ్చు కదా. ఓకే మటన్కి ఏం కాదు కదా ప్రాబ్లం. అన్న నువ్వు ఒక్క పొద్దు లేవా? తమ్ముడు తినొద్దుగా. నేను ఒక్క పొద్దున్నాను. ఈరోజు కూడా ఉండాలి. సరే రైట్. మన నలుగురం సిరిసి ఉన్నదా ఒక్క పొద్దు? చాయ్ తాగితే సిరిసి వద్దా మీరు? చాయ్ తాగుతా కానీ అదే మొక్క పొద్దు మరి. టిఫిన్ మాత్రం చేయేసి. ఓకే సరే. ఇప్పుడు ఏమన్నా ఇది మటన్ కోసం ఇస్తున్నావా? అంటే నైవేద్యం కోసం. ఇప్పుడు నీకు పొయ్యి కావాలి అంతేనా? పొయ్యి తీసేసిన అనుకో బియ్యం కూడా పెట్టేస్తా. పని అయిపోతుంది. సరే వేడి ఉన్నప్పుడే మంచిగా వస్తుంది. వేడి పెట్టేది పెట్టినాం కానీ చెరువు పట్టుకోవాలి. అది ఎందుకు మరి తీసి అట్నే వేసినా ఏం కాదు కదా. ఏది మంటారు దాన్ని బొంత తీయాలి. తీయాలా కంపల్సరీ? చిన్న కుర్చీ లేదా? చిన్న కుర్చీ ఉన్నది. స్టూల్ ఉంది ఇవ్వాలా? స్టూల్ ఇప్పుడు రానేకు అన్నం వచ్చేసి పెద్దల కాడికి ఇంకేం చేస్తున్నారు? అరే వంట స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఏం చేస్తావు ఫస్ట్? పొయ్యి ముట్టిస్తుంది. అరే కాదురా పప్పు వేస్తారా మటన్ వేస్తారా రైస్ పెడతారా? పప్పు వేస్తారా? జీలకర్ర. ఇప్పుడు నీకు ఇంకేం కావాలి? కుక్కరు పెద్ద కుక్కర్ లేదు. 2 సార్లు ఉడకబెట్టుకోండి. ఏం ఉడకబెడతారన్నా? ఇదేరా పెద్దది జోతక్కలో రాంటుంది. జోతక్క సామాన్ తీసుకోవాలి. సరే అది తీయలేము ఇప్పుడు ఎందుకంటే మూటలు కట్టి పెట్టినాం కదా. సరే ఉన్నది వాడుకోమని చెప్పు. 2 సార్లు ఇంకేం చెప్తాం మనం మాకు పెద్ద కుక్కర్. గిన్నె కావాలంటే గిన్నెలోనే తీసిస్తాను. సరే ఏమున్నా రే ప్రతి ఒక్క సామాన్ గుర్తుపెట్టుకోవాలా సరేనా? ఏం అవసరం ఉన్నా ఏమైనా కానీ చిన్నవారా దింపించారా ఇంటికి? ఏడిచిండారా? ఓ పోయి ఆడుకో. ఎత్తుకోకరా. ఎత్తుకుంటే మొత్తం ఎత్తుకున్నాడు ఆడబెట్టారు. బయట ఇచ్చిపెట్టు మంచిగా ఆడుకుంటాడు. బోటి 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 అది చిన్న మస్తు చేస్తాడు. ఇలాంటి పని సినిమా మంచిది ఎవరైనా చేస్తాడు మొత్తం కట్టింగ్. కానీ కుక్క అది. సో పంతులు ఏం చెప్పిందంటే మనము ఏ ఐటెం చేసినా ప్రతి ఒక్కటి ఆకులో పెట్టి పైన పెట్టమని చెప్పిండు. పొద్దున్న కాకి వచ్చిపోయింది మంచిగా.
కాకి ఇప్పుడు మళ్ళీ రావాలి. అప్పటికి ఇంకా కాలేదు పెట్టేసి ఇక పిట్టలు అవి ఒకటి ఏమన్నా ఒకటి వస్తాయి కదా. ఇప్పుడు ఇవి పెట్టినాం కదా, నైవేద్యం పెట్టినాం మళ్ళీ పెడతాం పైన. ఆహా, ఓన్లీ ఇది ఒకటే. ఇది ఒకటే ఇక నైవేద్యం పెట్టేటప్పుడు అన్ని ఆకులు పెట్టేస్తాను. అది ఇంట్లోనే ఇక, అది ఇంట్లో. బయట అవసరం లేదు ఇక. బయట అవసరం లేదు. గిన్నె పెట్టేసి మరి పైకి ఎవరు రారు, పిల్లలు రారు ఎవరు. గటు మీదికి పెడితే అందుకుంటాయి కదా. గిన్నె పెట్టాలి మన పైన. నువ్వు ఎక్కుతావా? అప్పుడు గిన్నె లేకపోతే పెట్టినా. నేను చేరు మీదకి ఎక్కి గిన్నె పెట్టాలా? ఇక చెరుమికి ఎక్కి గిడ ఈ మూల పెట్టు, మనకు కనబడుతుంది, ఎవరైనా నోటీస్ చేస్తారు. జాగ్రత్త ఎక్కు. రైట్ ఉంటుంది ఉంటుంది, ఏం కాదు. పట్టుకో అమ్మో. ఏం కాదు. ఈ మూల పెట్టేసి ఎటు పెట్టాలి? ఆనే పెట్టు, ఆనే పెట్టు. అది చేసినావా? 8 రకాలు. దిగేసి 8 రకాలా అవునండి. మళ్ళీ అది అబ్బా అన్నీ మార్చాం, జెండా మారాలి వద్దాయి, జెండా మార్చేది ఉండే. కొత్త తీసుకొచ్చి పెడతాయి. కొత్త తీసుకురావాలి. మబ్బులో లేచి బట్టలు ఉంటే బట్టలు కూడా వెళ్ళిపోయినాయి చూడు. మరి ఎప్పుడు లేచారు అసలు మీరు? 3:30కి లేచిన. మరి ఈ పాటుకుంటా నాకు అసలు నిద్రనే పట్టలేదు తెలుసా. 12 గంటలకు లేచిన, 12:30కి లేచిన, 1 గంటలకు లేచిన, అర్ధ గంటకు లేస్తూనే ఉన్నా. లాస్ట్ 2:30కే లేద్దాం అనుకున్నా. మరి 2:30కి లేచి ఏం చేయాలి, ఇక చూసిన వాళ్ళు కూడా తిడతారు, 10 మందిలో పని ఉడవదా అని అంటారని చెప్పి ఇక 3:30కి లేచి ఆకిల్ నూకి ఫస్ట్ బట్టలు నానబెట్టిన. బట్టలు నానబెట్టి ఆకిల్ నూకి లోపు సినిమా లేచింది. ఇక అప్పుడు చెల్లైతే లేచి అందరు లేచి ఇక పని అయితే ఉంది. కింద పని మస్తు ఉంది, ఆల్మోస్ట్ సగం పని అయిపోయింది కదా. టెంట్ వంటలు స్టార్ట్ చేసి రాడా. ఇక వంటలకి మనకి టైం పడుతుంది కానీ ఫస్ట్ ఇంట్లో పెద్దల కాడికి అయితే కావాలి.